అందరూ డాక్టర్ అనే గోల్ పెట్టుకున్నారనుకోండి, అందరూ ఇంజనీర్ అనే గోల్ పెట్టుకున్నారనుకోండి, అది రైట్ గోల్ అవ్వదు. ఉదాహరణకి అందరూ షారూఖ్ ఖాన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారనుకోండి, ఏమవుతుంది? పోనీటైల్ వేసుకోవడం అబ్బాయిలు, చినిపోయిన ప్యాంట్లు వేసుకోవడం, ఇవన్నీ మీరు ఎందుకు చూస్తున్నారు? ఇట్స్ ఎ డౌన్లోడెడ్ కల్చర్, ఇట్స్ నాట్ యువర్ ఒరిజినాలిటీ. అండి 90+. ఓకే, వెరీ గుడ్. సరే, మీకు సాంస్క్రిట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు సాంస్క్రిట్లో చెప్తారా నాకు? ఇది మొదలుకొని ఇంకెవరైనా వస్తే మీటింగ్ హాల్లోకి వాళ్ళు వెనక్కి కూర్చుంటారు అని. సో దట్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లేట్కి వచ్చిన వాళ్ళు మనం డిస్టర్బ్ చేయరనమాట. మీరు ముందు ఖాళీలు వదిలితే వాళ్ళు ఏం చేస్తారు? ముందుకు వచ్చి కూర్చుంటారు అన్నమాట. రైట్? ఓకే, ఎంతమందికి ఈ టాపిక్ అవసరం అనిపిస్తుంది? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? ఓకే, నైస్. మరి ఎందుకు ఇంత తక్కువ మంది వచ్చారు? ఈ పుస్తకం ఇది లైఫ్లో ఉన్న అన్ని ఫ్యాసెట్స్ని, అన్ని పార్శ్వాలని, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్స్ని ఇది అడ్రస్ చేస్తుంది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్గా మనకు చర్చ్లో, చర్చ్ అంటే మ్యూజిక్ పెట్టుకొని ఎగరడం, మళ్ళీ దిగిపోయిన తర్వాత మైకం దిగిపోతుంది కదా, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకంలో ఇంకో మైకం ఉంటుంది. ఆ మైకంలోనూ మనకి 100 మార్కులు పడతాయి, ఈ మైకంలోనూ మనకి 100 మార్కులు పడతాయి. అండ్ మీకు ఈరోజు ఒక సత్యం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యంగ్స్టర్స్కి 2 మైకల్లో ఉంటే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు, నీ వర్షిప్ దేవుడు యాక్సెప్ట్ చేయడు. వర్షిప్ అంటే కంప్లీట్ డెడికేషన్ టు గాడ్. ఈరోజు చర్చ్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం పెద్ద పెద్దగా అరిచి కేకలు పెట్టి పెరగోపులు పెట్టి చివరికి చెప్పేదేమీ ఉండదన్నమాట. మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే అకౌంట్ నెంబర్, ఇంకేం అర్థం కాదు. చర్చ్లో ఎప్పుడైనా మీ అంటే ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక మెసేజ్, కెరియర్ గైడెన్స్ గురించి ఒక మెసేజ్ విన్నారా? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో ఒక మెసేజ్ విన్నారా? మీ పియర్స్తో ఎలా ఉండాలి, మీ క్లాస్మేట్స్తో ఎలా ఉండాలి, టీనేజ్లో ఎలా ఉండాలి, నేను విన్నారా? అవసరమేనా ఇవన్నీ? అంటే మనం ఏం చేసామంటే, మనకు అప్పుడప్పుడు సండే మనకు అక్కడ ఒక ముద్దు పెట్టుకొని కొడుతుంటాడు ఒకడు, ఏంటది? కైమా కొడతారు కదా, కీమా అంటాం. మనం ఏం చేసామంటే లైఫ్ని కీమా కొట్టేసాం అనమాట. కొట్టేసి చర్చికి ఒక మొక్కు ఇచ్చాం, అంటే దేవుడికి ఒక మొక్కు ఇచ్చాం అనమాట. పెద్ద మొక్క మనం ఉంచుకున్నాం. అప్పుడప్పుడు అమ్మా నాన్నలకి ఒక మొక్క పడేస్తాం, చిట్కిన వేలు. అంటే దట్స్ నాట్ లైఫ్. దేవుడు లైఫ్ని కాంబినేషన్గా చేశాడు, అంతేగాని దాన్ని డివిజన్గా చేయలేదు. వెన్ యూ రీడ్ ద ఫస్ట్ పేజెస్ ఆఫ్ ద బైబిల్, మీకు అర్థమైంది ఏంటంటే మొదటి పేజీల్లో బైబిల్లో దేవుడు మెటీరియల్ని నాన్ మెటీరియల్ని కలపడం వల్ల మనిషి వచ్చాడు, ద బాడీ అండ్ ద సోల్. మనం ఏం చేస్తున్నాం? కీమో కొడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది లైఫ్? ఇట్ లూజెస్ ఇట్స్ ఒరిజినాలిటీ, ఇట్స్ సేవర్, దాని అసలు సారం పోతుందన్నమాట. రైట్? సో ఈ రోజున మనం ఏం చేద్దామంటే అసలు విషయాలని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వన్ ఆస్పెక్ట్, అన్నీ మనం చేయలేం కాబట్టి ఎడ్యుకేషన్ అనే కెరియర్ ఆస్పెక్ట్, ఈ ఆస్పెక్ట్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ఫీవర్ ఉంది మనకి బయట రిగార్డింగ్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్. ఏంటి ఆ ఫీవరు? ఏముంది ఆ ఫీవర్ ఏంటో చెప్పండి. మనందరికీ కెరియర్ గోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మైక్ ఇచ్చి మీ కెరియర్ గోల్ అంటే ఎక్కువ మంది ఏం చెప్తారు? డాక్టర్. నెక్స్ట్ ఎక్కువ మంది ఏం చెప్తారు? ఇంజనీర్. నెక్స్ట్ ఏం చెప్తారు? ఏ దొరికితే అది. దీన్ని కెరియర్ గోల్ అంటామా? గోల్ అంటే ఎలా ఉండాలి? నీకు సొంతగా ఉండాలి. అది కదా గోల్ అంటే.
పక్కనోడి గోల్ నేను పెట్టుకుంటే నా లైఫ్ గోల్మాల్ అయిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అందరూ డాక్టర్ అనే గోల్ పెట్టుకున్నారనుకోండి, అందరు ఇంజనీర్ అనే గోల్ పెట్టుకున్నారనుకోండి, అది రైట్ గోల్ అవ్వదు. ఉదాహరణకి అందరూ షారూఖ్ ఖాన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారనుకోండి, ఏమవుతుంది? తెలుసు మీకు ఎంత గోల్మాల్ అయిపోద్ది లైఫ్ కదా. గోల్ అలా ఉండాలి, ఉండకూడదు అనమాట. సో మనం పెద్ద పొరపాటు చేస్తుంది అది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే వి ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్ అనమాట. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా, నేను అందుకని విత్ పేరెంట్స్ రండి నేను ఎందుకు చెప్పానంటే, తల్లిదండ్రులకు 4 అక్షింతలు వేద్దామని. వాళ్ళకు కూడా బుద్ధి లేకుండా పోతుంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆ ఎదురింటి అమ్మాయి చూడు అంటున్నారు అన్నమాట. మీ మామయ్య కూతురు చూడు ఎలా చదువుతుందో అంటున్నారు అన్నమాట. సో అప్పుడు మీకేమవుతుంది అనిపిస్తుంది, నేను ఎదిరింటి అమ్మాయిలాగా అవ్వాలి, నేను మార్గదర్శిలో చేరాను లాగనమాట. నేను ఎదిరింటి అమ్మాయిలాగా అవ్వాలి, నేను పక్కింటి వాళ్ళలాగా అవ్వాలి. నేను నాలాగా ఎప్పుడు ఉంటాను? దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దేవుడు నిన్ను నీలాగే చేశాడు. నువ్వు నీలాగే ఆలోచించాలి, నువ్వు నీలాగే బ్రతకాలి. అప్పుడే నీ కోసం ప్రత్యేకంగా ఉన్న దాన్ని ఏదైనా నువ్వు సాధిస్తావు. ఎప్పుడైతే ఈ ట్రెండ్లో మనం పడ్డామో మన ఒరిజినాలిటీ పోతుంది అన్నమాట. యూ డోంట్ ఈవెన్ ఫర్గెట్. మీకు అసలు స్పృహ కూడా ఉండదు అన్నమాట. మర్చిపోవడం కాదు మీరెవరనే స్పృహ కూడా ఉండదు. అందుకని చూడండి, టీనేజ్లో, యంగ్ ఏజ్లో, లేకపోతే కాలేజ్ లైఫ్లో, లేకపోతే స్కూలింగ్, మీరు హై స్కూలింగ్కి వచ్చినప్పుడు మీ హెయిర్ స్టైల్ కానీ, మీ బట్టలు వేసుకునే విధానం కానీ, లేకపోతే మీరు నడిచే విధానం కానీ, కొన్నిసార్లు అమ్మాయిలు తెలుగు మాట్లాడే విధానం కానీ మీరు చూడండి. ఏం చేస్తారు మీరు వీటన్నిటిలో? యూ జస్ట్ ఇమిటేట్, అంతే. యూ జస్ట్ ఇమిటేట్. ఈరోజు మీరు వర్షిప్లో కూడా మన వాళ్ళు పోనీటైల్ వేసుకోవడం, అబ్బాయిలు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవడం, ఇవన్నీ మీరు ఎందుకు చూస్తున్నారు? ఇట్స్ ఎ డౌన్లోడెడ్ కల్చర్. ఇట్స్ నాట్ యువర్ ఒరిజినాలిటీ, జస్ట్ ఎ డౌన్లోడెడ్ కల్చర్. మీరు యూట్యూబ్లో పాట ఒకటే నేర్చుకోరు, మీరేం నేర్చుకుంటారు? వాడి పాటలు కూడా మీరు నేర్చుకుంటారు. అది ప్రాబ్లం. సేమ్ థింగ్ మనకి ఎడ్యుకేషన్లోకి వచ్చేసింది అన్నమాట. సో మనం మొత్తం మీద వెరసి మనం ఎలా తయారయ్యామంటే, ఇన్ ఎ నట్షెల్ కాపీ క్యాట్స్ లాగా అయిపోయాం అన్నమాట. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాపీ క్యాట్ లాగా ఉండడం ఇష్టమా? వెన్ యూ బికమ్ ఏ కాపీ క్యాట్, యు నో హూ యు ఆర్. యు ఆర్ ఎ డూప్లికేట్. మీరు అప్పుడప్పుడు సర్టిఫికెట్స్ జెరాక్స్ చేసుకుంటారు కదా, వెళ్తారా? రేపు మీరు ఇంజనీరింగ్ అప్లై చేసేటప్పుడు, లేక ఇంటర్మీడియట్కి అప్లై చేసేటప్పుడు సర్టిఫికెట్స్ జెరాక్స్ చేసుకుంటారు కదా. జెరాక్స్లు ఎన్ని ఉంటాయి? ఒరిజినల్స్ ఎన్ని ఉంటాయి? ఒరిజినల్ పోతే ఏం చేస్తారు? పెద్దోళ్ళు ఏమంటారంటే తురుపు దిగి దండం పెట్టాలంటారు. అది ఎందుకంటే ఒరిజినల్ ఒక్కటే ఉంటుంది. నువ్వు ఒక్కదానివే, నీలాంటోడు, నీలాంటిది ఇంకొకరు లేరు. సో దట్స్ నాట్ ద వే. మనకి కెరియర్ గోల్స్ ఉన్నాయి, కానీ అది మన పర్సనాలిటీకి సూట్ అవుతుందో, మన ఎబిలిటీకి సూట్ అవుతుందో లేదో మనకు తెలియదు. తెలుసా? తెలియదు. ఎందుకనేది ఎవరి గోలు? ఎదురింటి అమ్మాయి గోలు, మన గోల్ కాదు. మనకి ఈరోజు ఎడ్యుకేషన్ ఉంది. మీ వికారాబాద్ చాలా మంచి ఎడ్యుకేషన్ సెంటర్. వికారాబాద్లో ఈ భవిత ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే, మన క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చదువు గురించి బైబిల్ ఏం చెప్తుందని చెప్దామని వచ్చామన్నమాట.
కానీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ లేరని నాకు ఈ ఖాళీ కుర్చీలు చూస్తే అర్థమైందనమాట. మంచి లిటరసీ సెంటర్ ఏమో కానీ మీది ఎడ్యుకేషన్ సెంటర్ అయితే కాదని నాకు అర్థమైందనమాట. అంటే అక్షరాస్యత ఉంది, మీరు రాయగలరు, చదవగలరు, కానీ జ్ఞానం లేదన్నమాట. మీకు ఎక్కడ దొరకని స్టఫ్ మేము ఇద్దామని అనుకుంటే మిమ్మల్ని పిలిస్తే మీరు రాలేదంటే మీకు వాల్యూ తెలియదు అనమాట. చూడండి మన పరిస్థితి. వీ హ్యావ్ ఎడ్యుకేషన్, వీ హ్యావ్ మార్క్స్, ఈవెన్ మార్క్స్ కూడా ఉన్నాయి మనకి కదా. మన మార్కులు ఎలా వస్తాయి మన మార్క్స్? సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సాంస్క్రిట్ చేతులు ఎత్తారా? సాంస్క్రిట్, యా, ఓకే, వెరీ గుడ్. సాంస్క్రిట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? లీస్ట్ ఎంత వస్తాయి? లీస్ట్ ఏమండి? 90+. ఓకే, వెరీ గుడ్. సరే, మీకు సాంస్క్రిట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు సాంస్క్రిట్లో చెప్తారా నాకు? అంటే సాంస్క్రిట్లో మీకు కనీసము డిజిట్స్ రావు. మీకు 96 వచ్చాయా, 98 వచ్చాయా? ఒక పేపర్ మీద రాసి చూపిస్తారా సాంస్క్రిట్లో 98? సో మీకు 98 8 మీకు 98 8 మీకు? మీరు చెప్పాలి. అందరికి ఒకటి ఉంటుంది కదా, లోపల ఒక పోలీసు ఒకటి ఉంటాడు కదా. ఏం చెప్తుంది మీ మనసాక్షి? 8 అని చెప్తుందా? సో అవి మీ మార్క్స్ కాదు. మీకు ఎందుకు వేసారు తెలుసా మార్క్స్? అలాగా మీ మీద ప్రేమతో కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ జరగాలంటే మీకు మార్క్స్ వేయాలి. మళ్ళీ మీ ముఖం అమ్ముకొని, ప్రతిదానికి కాపీరైట్ ఉంటుందా? మీ ముఖానికి కాపీరైట్ ఉందా? లేదు. వాడు ఫ్రీగా అమ్ముకుంటాడు, సీట్లు అమ్ముకుంటాడు మీ ముఖాన్ని పెట్టి. సో వీ హ్యావ్ ఎడ్యుకేషన్, మార్క్స్, బట్ వీ హ్యావ్ నో నాలెడ్జ్. ఇది ఈరోజు ట్రెండ్, అట్లీస్ట్ తెలుగు స్పీకింగ్ వరల్డ్లో, 2 రాష్ట్రాల్లో. ఈరోజు మనకు ఒక ఫీవర్ ఇంకోటి ఏం నడుస్తుందంటే ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, తర్వాత మార్క్స్. ఏంటి మార్క్స్ వస్తే? 8/10 వస్తే 8/10 వస్తే 8/10 అంటే ఎంత చెప్పండి మీరు నాకు? యావరేజ్ 80%. 80% అంటే తక్కువ కాదు. కానీ 8/10 వస్తే నువ్వు 8 లాగా అయిపోతున్నావు. అప్పుడప్పుడు సైకిల్ టైర్ యాక్సిడెంట్ అయితే ఎట్లా ఉంటుంది? 8 అయిపోతుంది అది. నువ్వు అలా అయిపోయి ఏం చేస్తున్నావు అంటే ఆత్మహత్య చేసుకుంటున్నావు. అనంతగిరికి వెళ్ళి అనంత లోకాలకి వెళ్ళిపోతున్నావు. కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, మీరు ఈవెన్ టాప్ కార్పొరేట్స్కి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు అనమాట. తెలుసా మీకు? ఫార్చ్యూన్ 500 అంటే టాప్ రేట్లో ఉన్నాయన్నమాట అవి. వాటి టర్నోవర్ కానీ, లేకపోతే వాటి గ్రోత్ కానీ, వాళ్ళు ఎక్సెల్ అయ్యే విధానం కానీ, ఎవ్రీ ఇయర్ వాళ్ళు స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం కానీ, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కానీ టాప్లో ఉంటే టాప్ 500లో పెడతారనమాట. దాన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, మీకు తెలిసినవి, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇలాంటివి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అనమాట. ఈవెన్ మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే కూడా మీ మార్క్స్ ఎంతవరకు చూస్తారంటే 65% వరకే చూస్తారు. నీకు 80 వచ్చినా, నీకు 90 వచ్చినా, 95 వచ్చినా నీకేం కొమ్ములు కనపడవు వాళ్ళకి. 65 తర్వాత ఏం చూస్తారంటే నువ్వేంటో చూస్తారు, యువర్ పర్సనాలిటీ.
నెక్స్ట్ ఏం చూస్తారంటే నీ స్కిల్ ఏంటో చూస్తారు. ఈ రెండు చూసి ఉద్యోగం ఇస్తారు. సపోజ్ 65 వచ్చింది ఒకటికి, ఇంకొకటికి 85 వచ్చింది. ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఒకే కంపెనీకి ఒకే రోజు. ఒకటి తర్వాత ఒకరికి ఇంటర్వ్యూ జరిగింది. కానీ 65 వాడు మోర్ నాలెడ్జ్, మోర్ స్కిల్, బెటర్ పర్సనాలిటీని ఎక్స్ప్రెస్ చేశాడు అనుకోండి, ఎవరికి వస్తుంది? 85 వాడికి రాదు. అందుకని 8/10 వస్తే ఏం చేయొచ్చు? వెళ్ళొచ్చు అనంతగిరికి ఎంజాయ్ చేయడానికి, దూకి సావడానికి కాదు. ఇది యాక్చువల్గా పిక్చర్ అన్నమాట. ఇది మీకు తెలియక మీరేమనుకుంటున్నారు? అమ్మో నాకు 8 వచ్చాయి ఏంటి అనుకుంటున్నారు అన్నమాట. అంటే యూ డీవాల్యూ యువర్ సెల్ఫ్ అన్నమాట. మీ విలువ మీరే పీకేసుకుంటున్నారు అన్నమాట. అసలు విలువ ఉందని తెలీదు ఫస్ట్ విషయం. మీ విలువ ఎక్కడ చూస్తారు? ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ర్యాంక్ ఎంత వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఇవి మీకు విలువ ఇవ్వవు. సో ఈ రోజున అందుకనే మనము ఈ సబ్జెక్ట్ గురించి బాగా ఆలోచించాలి. ప్రధానంగా రెండు ప్రశ్నలకి ఈరోజు నేను జవాబు చెప్పబోతున్నాను ఈ 3 సెషన్స్లో. ఏంటంటే నెంబర్ 1, వై ఎడ్యుకేషన్? అసలు చదువు ఎందుకు? దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, వై కెరియర్ ఆర్ వై యూ హ్యావ్ టు సెటిల్ ఇన్ ఏ జాబ్? ఈ రెండు విషయాల్ని మనం ఆలోచించేద్దాం. ఫస్ట్ సెషన్లో వీ విల్ కన్ఫైన్ టు ఎడ్యుకేషన్ మోస్ట్లీ. సెకండ్ సెషన్లో వీ విల్ కవర్ అబౌట్ కెరియర్ మోస్ట్లీ. ఓకే, మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు ఒక ట్రెండ్ మారిపోయి ఒక ఫాల్స్ ట్రెండ్లోకి వెళ్ళాం కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్కి వెళ్ళి చూడాలన్నమాట. ఆరిజిన్స్. ఎప్పుడైనా కూడా మీకు ఒరిజినాలిటీ దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆరిజిన్స్లోకి వెళ్ళాలి. బైబిల్లో ఆరిజిన్స్కి సంబంధించిన ఒక బుక్ ఉంది. ఏంటి ఆ బుక్? దాన్ని జెనసిస్ అన్నారు అన్నమాట. జెనసిస్ అంటే ఆరంభాలు అనమాట, పుట్టినవి అనమాట. రైట్, జెనసిస్ అంటే జెనెటిక్స్ అనుకుండేళ్ళు. దానికి జెనెటిక్స్ కూడా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ నుంచి అన్ని లక్షణాలు పుడతాయి అన్నమాట. అందుకని దాన్ని జెనెటిక్స్ అన్నారనమాట. రైట్. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే, అంటే సెల్ ఫోన్లో ఒకవేళ ఉన్నా, మీరు ఒకసారి జెనసిస్లోకి వెళ్దాం. మనం ఈరోజు ఫస్ట్ 2 చాప్టర్స్ని కొంత చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎడ్యుకేషన్ గురించి జెనసిస్ ఏం చెప్తుంది? ఎడ్యుకేషన్ ఆరిజిన్ ఎక్కడుంది? ఎందుకంటే మీరు చదువుని అర్థం చేసుకోవాలంటే, లేక బాగా చదవాలి అంటే దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని ఆరిజిన్స్ మీకు తెలియాలి. ఒప్పుకుంటారా? తెలియకుండా మీరు చదవడం అంటే మీకు ఎట్లా ఉంటుంది? అదేంటో మీకు తెలియదు. అదేంటో మీకు తెలియకుండా మీకు 10కి 10 వచ్చేస్తాయి. అంతే కదా. ఇప్పుడు సాంస్క్రిట్ ఏంటో తెలియకుండా 96 వచ్చేసినాయి కదా, అలా అయిపోద్ది అనమాట. అదెంత ఘోరం చెప్పండి. సాంస్క్రిట్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, సాంస్క్రిట్ మే అన్నాను అనుకోండి, సాంస్క్రిట్లో చెప్పగలరా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్? నో, యూ కాంట్. సో అందుకని ఏం చేయాలంటే, మనం ఎడ్యుకేషన్ని డిఫైన్ చేయాలన్నా, అదేంటో అర్థం చేసుకోవాలన్నా మనం ఆరిజిన్స్లోకి వెళ్ళాలి. మీకు కొన్ని వచనాలు నేను ఫస్ట్ పేజీలోంచి చదువుతున్నాను, తెలుగులోనే చదువుతున్నాను. 26 నుంచి 126. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, అంటే మిమ్మల్ని అన్నమాట. నేను కూడా, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. ఇక్కడ చూడండి, 26లో 2 మేజర్ థింగ్స్ మనకు కనపడుతున్నాయి. ఒకటి, హూ వీ ఆర్, మనం ఎవరం, అండ్ వాట్ వీ క్యాన్ డూ, మనం ఏం చేయగలం.
చాలా సింపుల్. మీరు బైబిల్ స్టడీ చేస్తే మీరెవరు, మీ కెపాసిటీ ఏంటి, అదే కెపాసిటీ ఏంటి, ఈ రెండు కనబడుతున్నాయి అన్నమాట చాలా స్పష్టంగా. హూ ఆర్ యూ, ఏమండి, హూ ఆర్ యూ అకార్డింగ్ టు 126? యు ఆర్ గాడ్స్ ఇమేజ్. అది మనం తర్వాత సెషన్లో చూద్దాం. ఇప్పుడు సెకండ్ దాన్ని ఫస్ట్ తీసుకుందాం మనం. వాట్ యూ కెన్ డూ, మీ కెపాసిటీ ఏంటి? యూ కెన్ రూల్ ద వరల్డ్. ఏ వరల్డ్ చూడండి, జస్ట్ వికారాబాదా? మా చిన్నప్పుడు వికారాబాద్ అంటే చాలా వికారంగా ఉండేదని అనుకునేవాడిని నేను. పెద్ద అయిన తర్వాత నాకు తెలిసింది నా మనసే వికారం అని, వికారాబాద్ మంచిదే అని. సో కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే, మనకంటూ ఒక చిన్న వరల్డ్ ఉంటుంది అనమాట. అందుకని బయట వరల్డ్ మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ మన కెపాసిటీ చూడండి ఒకసారి. దేన్ని రూల్ చేయగలరు మీరు? ఈజ్ ఇట్ ది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్? ఏంటది? యూ కెన్ సీ 3 వరల్డ్స్ దేర్. ద హోల్ యూనివర్స్ కనపడుతుంది అందులో. నాట్ జస్ట్ అ ప్లానెట్ ఎర్త్, అంతరిక్షం ఉంది అక్కడ, గగనతలం. యూ కెన్ రూల్ ద స్పేస్. ఈరోజు స్పేస్లోకి ఎందుకు వెళ్ళగలుగుతున్నాం మనం? చూడండి ఆ లాజికాలిటీ చూడండి. వీళ్ళని మన ఇమేజ్లో చేద్దాం, వీళ్ళు రూల్ చేస్తారు. వేరే క్రీచర్కి లేదు అది. నో క్రీచర్ కెన్ రూల్, ఓన్లీ వన్ క్రీచర్ కెన్ రూల్. ఈవెన్ ఏంజల్స్ కెనాట్ రూల్. డూ యు నో దట్? యూ కెన్ రూల్. ఎక్కడైనా బైబిల్లో ఉందా ఏంజల్స్ రూల్ అని? ఏంజల్స్ గురించి బైబిల్లో ఏముందో తెలుసా? దే ఆర్ ద సర్వెంట్స్, నాట్ ద రూలర్స్. సర్వెంట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి? రూలర్. ఈవెన్ రేపు మీరు హెవెన్కి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ పొరపాటు మనం వెళ్తే, ఏంజల్స్ విల్ బి యువర్ సర్వెంట్స్, నాట్ యువర్ రూలర్స్. నౌ లుక్ ఎట్ దిస్. ఈ 3-fold రెయిన్ లేకపోతే రూలింగ్, ఇది ఎలా పరిపాలిస్తాం మనం అంటే, ద స్పేస్ అండ్ దెన్ ద ల్యాండ్ అండ్ దెన్ ద వాటర్ వరల్డ్. వాటర్ వరల్డ్ అంటే మనం అప్పుడప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తాం, అది కాదు. ఇంకేం మిగిలింది? ఏమైనా మిగిలిందా? ద హోల్ యూనివర్స్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఇంత అడ్వాన్స్ అయింది అంటే కారణం ఏంటంటే, బైబిల్ ఆల్రెడీ టోల్డ్ ఇట్. ఈ కెపాసిటీ నీలో ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వై కాంట్ ఎ లయన్ బి ఎ కింగ్? లయన్ కింగ్ సినిమా చూసారా మీరు? లయన్ కింగ్. బట్ లయన్ ఈజ్ నాట్ ద కింగ్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్. చూడండి కిందకి వచ్చి చూస్తే, నాట్ ఓన్లీ ద మేల్, ఈవెన్ ద ఫీమేల్. చూడండి 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. విచ్ మీన్స్ ఓన్లీ men are not the image of God. Even the girls. Only the men are not the rulers. Even the girls. అప్పుడు వారు అన్నాడంటే ప్లూరల్ వాడితే ఎవరు వాళ్ళు? There are only 2, Adam and Eve. ఆదాము హవ్వలు. ఇంకా కిందకు వస్తే ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆడమ్ నొక్కడనే కాదు, బోత్. వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు, మళ్ళీ ప్లూరల్ వాడుతున్నాడు, బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్.
ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మళ్ళీ 3 words. నౌ దిస్ ఈజ్ యువర్ కెపాసిటీ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కెపాసిటీ? ఎక్కడుంది? ఇన్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ మేడ్ బై గాడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఎక్కడుందంటే ఇది ఒక వాస్తవంలో ఉంది, ఒక సత్యంలో ఉంది. ఏమిటి ఆ సత్యం అంటే, దేవుడు నిన్ను సృష్టించాడు, అది కూడా తనలాగా సృష్టించుకున్నాడు, తన పోలికలో సృష్టించుకున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, నెగటివ్గా మీ ఇమాజినేటివ్ పవర్ని వాడండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని తనలాగా సృష్టించుకోలేదనుకోండి, మీరేమవుతారు? మేబీ ఒక సూర్య అవుతారు. సింగం 1, సింగం 2, సింగం 3. కానీ మీరు మనుషులు అవరు. నా అప్పుడు మీరు రూలర్స్ అవుతారా? నో, అవరు. కానీ మనం ఎంత పిచ్చోళ్ళం అంటే, మనల్ని దేవుడు సింహం కంటే పైన పెడితే మనం ఏమంటున్నాము? అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే, పెద్ద తేడా ఏం లేదన్నాం. అంటే ఎంత పిచ్చోళ్ళమో చూడండి మనం. ఈ పుస్తకాన్ని ఒకవేళ త్రివిక్రమ్ చదివి ఉంటే ఆ డైలాగ్ రాసి ఉండేవాడు కాదు. ఆయన అప్పుడప్పుడు ఆయన డైలాగులు వింటుంటే నాకు ఆయన త్రివిక్రమ్ కాదు, తికమక విక్రమ్ అనిపిస్తుంది. ఇట్ ఈస్ డీగ్రేడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఒక హీరోని ఎలివేట్ చేద్దామని, హైలైట్ చేద్దామని రాశాడు, కానీ అతనికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే, అతను హీరోని సింహం స్థాయికి దించేశాడు, జంతువు స్థాయికి దించేశాడు. సింహం మనం చేసే పనులు చాలా చేయదు, ఒక గడ్డమే కాదు. ఏమండి, చెప్పుకుంటే బాగుండదు. మనం బట్టలు వేసుకుంటాం, అది వేసుకోదు. మనం వాష్రూమ్కి వెళ్ళి క్లీన్గా వస్తాం, అది రాదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ద లయన్ కాంట్ డూ, ఓన్లీ యూ క్యాన్ డూ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎడ్యుకేషన్ ఎలా పాసిబుల్ అయిందో తెలుసా? ఎడ్యుకేషన్ ఎందుకు పాసిబుల్ అయిందంటే, బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నిన్ను దేవుడు తన పోలికలో చేశాడు కాబట్టి నువ్వు ప్రపంచాన్ని ఏలాలి. ఇదేంటి ఏలడానికి ఎడ్యుకేషన్కి ఏంటి సంబంధం అని అంటే, మీరు ఒకసారి సైన్స్ ఆరిజిన్లోకి వెళ్ళాలి. నా మోడర్న్ సైన్స్ ఎప్పుడు పుట్టింది అంటే, సర్ ఫ్రాన్సిస్ బేకన్. ఎప్పుడైనా విన్నారు ఈ పేరు? మీరు లైబ్రరీలో ఎప్పుడైనా విన్నారా? పోనీ సైన్స్ బుక్స్లో ఎప్పుడైనా చూసారా? ఫ్రాన్సిస్ బేకన్, ఆయనకి సర్ బిరుదు ఇచ్చారు. ఆయన ఎవరంటే, మోడర్న్ సైన్స్కి ఆయన ఫౌండేషన్స్ వేసినవాడు. అందుకని ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అన్నారు ఆయన. అంటే మొట్టమొదట మెథడ్ ఆఫ్ ఇండక్షన్ని ఎలా అప్లై చేయాలో ఆయన చూపించాడు. ఆయన మార్గదర్శకం అయ్యాడు. హీ వాజ్ ద పయనీర్. ఏంటి మెథడ్ ఆఫ్ ఇండక్షన్ అంటే, మనందరికి తెలిసిందే మెథడ్ ఆఫ్ ఇండక్షన్, కానీ దాన్ని అప్లై చేయలే ఫ్రాన్సిస్ బేకన్ చెప్పేదాకా. మీరు ఉదయాన్నే లేచేటప్పటికి, రాత్రి అంతా బాగుంది వికారాబాద్, ఉదయం లేచి మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి వికారాబాద్ చాలా వికారంగా అయిపోయింది. చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి, కరెంట్ స్తంభాలన్నీ పడిపోయి ఉన్నాయి, రోడ్డు తడిచిపోయి ఉంది, కొన్ని బిల్డింగ్లు పడిపోయాయి, కార్లు షేపులు మారిపోయినాయి. మీ బ్రెయిన్ ఏం చెప్తుంది? మీ కామన్ సెన్స్ మీరు పడుకొని లేచేటప్పటికి రాత్రి ఏదో జరిగింది. మీరు ఇంకొంచెం బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది? ఏదో సైక్లోన్ వచ్చింది. కమరాదు కూర్చోండి.
అనిపిస్తుందా? చూసారా మీరు సైక్లోన్ని వచ్చినప్పుడు? యూ వర్ స్లీపింగ్, మీరు నిద్రపోతున్నారు. కానీ మీకు ఇప్పుడు ఎలా తెలిసింది సైక్లోన్ అని? ఎఫెక్ట్ చూసి మీరు కాజ్ని కనుక్కోగలిగారు. దాన్నే మెథడ్ ఆఫ్ ఇండక్షన్ అన్నాం. అందుకని సైన్స్లో మనం ఇన్ఫరెన్స్ అనే మాట వాడతాం. ఒక ప్రయోగం చేసిన తర్వాత లెబొరేటరీలో కింద ఇన్ఫరెన్స్ రాస్తాం. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్లో మీరు ల్యాబ్కి వెళ్తే, ఫిజిక్స్ ల్యాబ్స్ కానీ ఏదైనా ఒక ల్యాబ్కి వెళ్తే కింద ఇన్ఫరెన్స్ రాస్తారనమాట. మీరు ఇన్ఫరెన్స్ అంటే అది మీరు టీచర్ రాయమన్నారని రాయడం కాదు అది. నా ఇది ఫస్ట్ టైము మోడర్న్ సైన్స్ పుట్టడానికి కారణమైందనమాట. ఫ్రాన్సిస్ బేకన్ అప్లికేషన్ నేర్పించాడు. నా ఫ్రాన్సిస్ బేకన్ అడిగితే హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా అంటే ఆయన ఏమన్నాడంటే దిస్ బుక్ ఇన్స్పైర్డ్ మీ అన్నాడు. ఈయన బైబిల్ని చూపించాడు. ఎలాగా? అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్. ఫ్రాన్సిస్ బేకన్ ఏమన్నాడంటే నేను జెనిసిస్, ఈ బుక్ ఆఫ్ ఆరిజిన్స్, ఈ ఆది కాండాన్ని చదువుతుంటే నాకేం అర్థమైందంటే నేను ప్రపంచాన్ని పరిపాలించగలను, నేను దేవుని పోలిక. నేను ఆలోచిస్తూ ఉంటే ప్రపంచాన్ని నేను ఎలా పరిపాలించగలను? నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ పుస్తకం చదివేటప్పుడు పరిపాలించాలంటే జ్ఞానం కావాలి. పరిపాలనకు ముందేం కావాలి? ఈరోజు మనం సముద్ర తలాన్ని, మెరైన్ వరల్డ్ని మనం ఈ రోజున సబ్మెరైన్స్ తోటి, లేకపోతే అంతకుముంటే ముందు షిప్స్ తోటి కదా, ఈరోజు రకరకాల వాటితోటి మనం దాన్ని క్యాప్చర్ చేసేసాం. నౌ వీఆర్ రూలింగ్ ద మెరైన్ వరల్డ్. జల ప్రపంచాన్ని మనం, లేక సముద్ర తలాన్ని మనం పరిపాలిస్తున్నాం. ఆ సముద్రం ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండర్ వాటర్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఏంటి? దిస్ ఇస్ అల్టిమేట్లీ నాలెడ్జ్. చాలా సింపుల్గా చెప్పుకుందాం. వికారాబాద్కి ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి, దానికి ఒక మేయర్ ఉన్నాడు అనుకోండి. ఆ మేయర్కి వికారాబాద్లో ఒక్క వీధి కూడా తెలియదు అనుకోండి, ఆయన పరిపాలించగలడా? నో, హీ కాంట్. ఒక బయాలజీ టీచర్కి బయాలజీ బుక్ రాదనుకోండి, బయాలజీ టెక్స్ట్ బుక్ కనీసం చదవలేదు, కెన్ షీ బి ఏ టీచర్? ఒక స్కూల్ ప్రిన్సిపల్కి స్టూడెంట్స్ ఎవరో తెలియదు, టీచర్లు ఎవరో తెలియదు, క్లాస్ రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు, టైం టేబుల్ తెలియదు. కెన్ హీ రూల్ ద స్కూల్? సో రూల్ చేయాలంటే ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. అండ్ మీకు ఈరోజు ఒక గొప్ప విషయం చెప్పాలి. అలా ఫ్రాన్సిస్ బేకన్తో స్టార్ట్ అయినటువంటి మోడర్న్ సైన్స్, ఆ తర్వాత ఈ బైబిల్ బిలీవింగ్ సైంటిస్టులు, ఈరోజు చాలామంది సైన్స్ అనగానే అదేదో నాస్తికులకు సంబంధించింది అనుకుంటున్నారు, అదేదో ఎథీస్టులకి సంబంధించింది, అది క్రిస్టియానిటీకి సంబంధించింది కాదని అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. నో, దట్స్ అ బిగ్ లై. చాలా పెద్ద అబద్ధం అది. మోడర్న్ సైన్స్కి పునాదులు వేసిన, ఫౌండేషన్ స్టోన్స్ వేసిన దాదాపు 50 మంది సైంటిస్టులు, దే వర్ బైబిల్ బిలీవింగ్ సైంటిస్ట్. డూ యు నో దిస్ ఫ్యాక్ట్? ఎయిదర్ ఎ జ్యూ, యూదుడన్నా అయి ఉంటాడు, ఆర్ ఎ క్రిస్టియన్. నాట్ ఓన్లీ సింపుల్ క్రిస్టియన్, బిలీవింగ్ క్రిస్టియన్. మీకు కొన్ని సైంటిస్టుల పేర్లు చెప్తాను. మైకేల్ ఫారడే విన్నారా? హీ వాజ్ ఎ బిలీవింగ్ క్రిస్టియన్. అండ్ దెన్ చార్ల్స్ బాయిల్స్ విన్నారా? హీ వాజ్ ఎ బిలీవింగ్ క్రిస్టియన్. రాబర్ట్ చార్ల్స్ లా, బాయిల్స్ లా వస్తుంది మీకు. రాబర్ట్ చార్ల్స్, అగైన్ హీ ఈజ్ ఎ బిలీవింగ్ క్రిస్టియన్. Maxwell is a believing Christian. Isaac Newton is a believing Christian. 50 మంది సైంటిస్టులు. మీకు జెనెటిక్స్కి ఆరిజిన్ లేకపోతే ఫౌండర్ ఎవరో తెలుసా మీకు? నీట్ రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మెంటల్ కాదు, మెండల్. మెండల్ ఎవరో తెలుసా? ఒక క్రిస్టియన్ మాంక్.
అంటే పెళ్లి చేసుకోకుండా దేవుడికి డెడికేట్ చేసుకొని ఉంటారు కదా, ఆ క్రిస్టియన్ మాంక్ అన్నమాట. నౌ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. వాళ్ళందరినీ బుక్ ఇన్స్పైర్ చేసింది. సో ఎడ్యుకేషన్ ఎలా పాసిబుల్ అయింది? మనల్ని దేవుడు తన పోలికలో చేశాడు కాబట్టి పాసిబుల్ అయింది. ఒకవేళ మనల్ని తన పోలికలో చేసి ఉండకపోతే ఏమయ్యేది? ఎడ్యుకేషన్ అసలు ఎడ్యుకేషనే ఉండేది కాదు. మీకు చూడండి, ఒక చిన్న లాజిక్ ఇస్తాను మీకు. డార్విన్ ఏమన్నాడు? ఈ క్రీచర్ వరల్డ్ ఎప్పుడు అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సింగిల్ సెల్ నుంచి మల్టిపుల్ సెల్, లేకపోతే ఒక ఆర్డర్ నుంచి ఇంకొక ఆర్డర్, చివరికి మనిషి అవుతాడు కదా. సో ప్రోగ్రెస్ ఒక మనిషిలోనే ఉండాలా? డార్విన్ రూల్ ప్రకారం లేదా డార్విన్ థియరీ ప్రకారం ప్రోగ్రెస్ అన్ని ఆర్డర్స్లో ఉండాలా? ఇవల్యూషన్ అంటే ఏంటి? ఇవల్యూషన్ ఈజ్ ఎ ప్రోగ్రెస్. ఇవల్యూషన్ అంటే రిగ్రెస్ కాదు, వెనక్కి వెళ్ళడం కాదు, ముందుకెళ్ళడం, ప్రగతి కదా ఇవల్యూషన్, సింపుల్ మీనింగ్ ఇవల్యూషన్కి. నా ఈ ప్రోగ్రెస్ ఒక్క దగ్గరే ఉంటుందా? అన్ని స్టేజెస్లో ఉంటుందా? అన్ని స్టేజెస్లో లేకపోతే మనిషి దాకా రాదు కదా. సింపుల్. మీరు ఒక్కసారి యానిమల్ వరల్డ్ని చూడండి, ప్రోగ్రెస్ ఏమన్నా ఉందేమో. మంకీ వరల్డ్లోకి వెళ్ళండి, ఎందుకంటే మనం మంకీ నుంచి వచ్చామని అంటున్నారు కదా, అట్లీస్ట్ మంకీ ఫ్యామిలీ నుంచి వచ్చాం అని అనుకుంటున్నాం. నా మంకీ వరల్డ్లోకి మీరు వెళ్ళి చూస్తే మంకీ మామిడి పండు ఎన్ని సంవత్సరాల నుంచి చీకుతుంది? ఏమైనా మారిందా? కనీసం లిటిల్ ప్రోగ్రెస్ ఉండాలి కదా. మంకీ తన గర్ల్ ఫ్రెండ్కి మామిడి పండు ఏమిస్తుంది? తన చికెన్ మామిడి పండే ఇస్తుంది కదా. కానీ మనం మామిడికాయలు లేని సీజన్లో కూడా మనం మ్యాంగో జ్యూస్ ఇవ్వచ్చు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనకి పచ్చడి మామిడికాయలు దొరకనప్పుడు కూడా మనం మామిడికాయ పచ్చడి తినచ్చు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామిడికాయని నువ్వు ఎంత క్రియేటివ్గా తింటున్నావు. నువ్వు ప్రోగ్రెస్ ఎక్కడుంది? ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ ద క్రీచర్లోనే ఉంది, లేకపోతే ఈ ఆర్డర్లోనే ఉంది, ఈ జాతిలోనే ఉంది. నో డార్విన్ కెనాట్ ఆన్సర్ దిస్, బట్ ద బైబిల్ కెన్ ఆన్సర్ దిస్. దేవుడు వాటిని వాటి జాతుల చొప్పున సృష్టించిన తర్వాత అండ్ ఫైనల్లీ హీ క్రియేటెడ్ హ్యూమన్స్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అందుకనే ఎడ్యుకేషన్ పాసిబుల్ అయింది. అందుకనే వీఆర్ నాలెడ్జ్ లవర్స్, నాలెడ్జ్ సీకర్స్. జ్ఞానాన్ని ప్రేమించే వాళ్ళమే కాదు, జ్ఞానాన్ని వెతికేవాళ్ళం. అంతేకాదు వీఆర్ ద నాలెడ్జబుల్, జ్ఞానం పొందిన వాళ్ళం. యానిమల్ వరల్డ్లోకి వెళ్తే జ్ఞానం, విజ్డమ్, నాలెడ్జ్ అనే మాటలకు అర్థం ఉంటుందా? వాటి డిక్షనరీలో ఉండదు. సో ఎడ్యుకేషన్ ఎందుకు పాసిబుల్ అయిందంటే బికాస్ దేవుడు నిన్ను తనలాగా సృష్టించుకున్నాడు. నా దేర్ స్టార్ట్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి నువ్వు ఫౌండేషను, నీకు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కాదు. ఇది మీ మనసుల్లోకి, మీ రక్తంలోకి, మీ నరాల్లోకి వెళ్ళిపోవాలి ఈ సత్యం. యు ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎవరు కనుక్కున్నారు? ఆఫ్టర్ ఆల్ చెప్పాలి. ఏం మీరు స్టాచ్యూసా? మాట్లాడండి. ఎవరు కనుక్కున్నారు ఎడ్యుకేషన్? మనమే, హ్యూమన్సే. మరి ఎడ్యుకేషన్ని నేను కనుక్కున్న దాన్ని నేను మాస్టర్ చేయలేనా? ఎడ్యుకేషన్కి నేను ఫౌండేషన్ అయినప్పుడు ఎడ్యుకేషన్ని నేను మాస్టర్ చేయడానికి, అంటే దాన్ని అవపోసన పట్టడానికి, దాన్ని సాధించడానికి నేను కింద మీద అయిపోవాలా? దానికోసం నేను ఆత్మహత్య చేసుకోవాలా? చాలా చీప్ కదా అది. యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ చీప్.
గాడ్ మేడ్ యూ సో రిచ్, బట్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ సో చీప్. రెండో విషయం, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చెప్పండి ఎవరైనా. మీరందరూ చాలా ఎడ్యుకేటెడ్ కదా, ఎడ్యుకేషన్ సెంటర్ కదా ఇది. చెప్పండి, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? గెటింగ్ అవేర్నెస్. ఓకే, వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. ఎన్లైటన్మెంట్. లైట్ ఎక్కడ ఉంటుంది? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? Education makes us understand what is Knowing the truth. what is indifferent. అఫ్ కోర్స్, మీరు ఒక పర్టికులర్ థింగ్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ మేక్స్ యూ అండర్స్టాండ్. బట్ మీకు అండర్స్టాండింగ్ ఇచ్చేది ఎవరు? Continuous process. మీకు అండర్స్టాండింగ్ ఎవరు ఇస్తారు? మీ కాలేజీలో జాయిన్ అయ్యారు, మీకు అండర్స్టాండింగ్ ఎవరు ఇస్తారు? టీచర్కి అండర్స్టాండింగ్ ఎవరు ఇచ్చారు? Source of knowledge. Source of knowledge. అంతే కదా. యూ హ్యావ్ టు డిగ్ బ్యాక్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ అది ఎలా వచ్చింది? ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అగైన్ హ్యూమన్ బీయింగ్ రాశాడు. ఆయనకి ఎలా తెలిసింది? ఇంకెవరో ఏదో కనుక్కుంటే ఈయన రాశాడు. ఆయనకి ఎలా తెలిసింది? అల్టిమేట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్స్టాండింగ్. అంటే ఒకళ్ళు నాకు చెప్పడం కాదు, నాకు నేనే ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. నోయింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. మీరు అందుకని ఏమంటారు? సైన్స్ అంటారు. యూనో, సైన్స్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. సైన్స్ అంటే ఏంటో తెలుసా మీకు? టు నో, తెలుసుకోవడం. సైన్స్ ఆఫ్ కుకింగ్ మనకి రాంది ఇప్పుడు, మనకి తిని పెట్టడం వచ్చు. సైన్స్ ఆఫ్ ఈటింగ్. ఎనీథింగ్ దట్ యు నో ఈజ్ సైన్స్. మనసాక్షిని ఇంగ్లీష్లో ఏమన్నారు? కన్సైన్స్, కాన్షియన్స్. కాన్ అంటే విత్ అన్నమాట, సైన్స్ అంటే టు నో. దీంతో నువ్వు తెలుసుకుంటున్నావు అనమాట. ఏం తెలుసుకుంటున్నావు? మంచేంటో చెడేంటో. ఇట్ టెల్స్ యూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ ఎ సైన్స్. ద సైన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ ఇవంతా సైన్సే. ఎనీ నాలెడ్జ్ ఈజ్ సైన్స్. సైన్స్ అలాగే పుట్టింది. మళ్ళీ అగైన్, నువ్వు కానీ దేవుని పోలికి కాకపోతే ఆ కెపాసిటీ నీకు లేదు. సో ఎడ్యుకేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ గాడ్స్ ఇమేజ్, ఎక్స్ప్రెసింగ్ అవుట్. ఎప్పుడైతే ఈ కెపాసిటీని నువ్వు ఎప్పుడైతే హార్నెస్లోకి తెచ్చుకుంటావో, ఉపయోగంలోకి తెచ్చుకుంటావో, నీకు నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని ఎడ్యుకేషన్ అంటే అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 352 కాదు ఎడ్యుకేషన్ అంటే. దట్స్ నాట్ ఎడ్యుకేషన్. వెలాసిటీ ఈజ్ అని వెలాసిటీ అయిపోయేదా చదువుతాడు. అది ఎడ్యుకేషన్ కాదు. సో అందువల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అవుట్ గాడ్స్ ఇమేజ్, ట్యాపింగ్ అవుట్ యువర్ పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇన్నర్ పొటెన్షియల్ని నేను ఉపయోగంలోకి తెచ్చుకోవడం, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడమే ఎడ్యుకేషన్లో నాకు అది పాసిబుల్ అవుతుంది అన్నమాట. రైట్? అంతేకాదు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్. అది చాలా అవసరం అని చెప్తుంది బైబిల్. ఎందుకని? టు రూల్ ద వరల్డ్. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? టు రూల్ ద క్రియేషన్. ఆయన సృష్టి చేసి నిన్ను కూడా సృష్టించి ఆ సృష్టి అంతటి పైన నిన్ను రూలర్గా పెట్టాడు.
మనం అప్పుడప్పుడు బర్త్డేలప్పుడు ఒక పైన ఒక కిరీటం పెట్టుకొని ఫోటో తీర్చుకుంటూ ఉంటాం కదా, వి ఫీల్ క్వీన్ అనమాట. ఓన్లీ ఫర్ దట్ డే, ద నెక్స్ట్ డే చపరాసి. నో, if you are a queen, you are a queen always, 365 days, the rest of your life. If you are a king, you are a king always, because God made you a king and a queen. నువ్వు కొత్తగా కింగ్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ, నువ్వు కొత్తగా క్వీన్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ. నువ్వు ఏదో యాప్లోకి వెళ్ళి ఫేస్బుక్లో నీ తలపైన ఒక ఏంటది కిరీటం పెట్టుకోక అక్కర్లేదు, పసుపు కిరీటం. నువ్వు కిరీటం ఉన్నా లేకపోయినా నువ్వు క్వీనే, నువ్వు కింగే. ఎందుకు ఎడ్యుకేషన్ కావాలి అంటే దేవుడు దీన్ని రూల్ చేయమన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే గాడ్ నీకు ఒక పర్పస్ ఇచ్చాడు, అండ్ యువర్ పర్పస్ ఈజ్ టు రూల్. ఈ రూలింగ్ ఎలా ఉంటుందంటే పెత్తనం చెలాయించే రూలింగ్ కాదు ఇది. మీరు భూమిని స్వాధీనం చేసుకోండి లేకపోతే మీరు రూల్ చేయండి అని అంటే ద ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే టెక్స్ట్లోకి వెళ్ళి మనం చూస్తే టేక్ కేర్ ఆఫ్ ఇట్, మేనేజ్ ఇట్. హోమ్ మేకర్స్ ఉంటారు మనకి ఇంట్లో, అమ్మ కదా. ఇంటిని ఎవరు రూల్ చేస్తారు? అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటుంది ఆవిడ. డెసిషన్ మేకింగ్ ఒకవేళ నాన్న చేస్తారేమో కానీ కేరింగ్ అంతా ఎవరు చేస్తారు? అందుకని ఆమెని ఇంగ్లీష్లో ఏమన్నారు? హోమ్ మేకర్. షీ మేక్స్ ద హోమ్. రూలర్ అంటే అదనమాట. రూలర్ అంటే కూర్చో లే, అది కాదు రూలర్ అంటే. రూలర్ అంటే ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఏం కావాలో అది ఇవ్వడం, ఎప్పుడేం కావాలో అది చూడడం, కేరింగ్, ప్రొటెక్షన్, ప్రొవైడింగ్. దీనికి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను నేను. ఈరోజు ఫ్రంట్ ఆఫీసులో కానీ లేకపోతే చాలా చోట్ల గర్ల్స్ని ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు మీకు తెలుసా? మగవాళ్ళకి ఐక్యూ మాత్రమే ఉంటుంది, మీకు ఈక్యూ కూడా ఉంటుంది. ఇమోషనల్ కోషెంట్. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా తెలియదు ఈక్యూ అంటే మీకు. ఇమోషనల్ కోషెంట్. చూడండి, ఇంట్లో అమ్మలు జడేస్తూ ఉంటారు, పూరీలా తిప్పేస్తూ ఉంటారు, జడేస్తూ ఉంటారు, పూరీలా తిప్పేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ ఆయన వస్తాడు, బట్టలు అక్కడ పెట్టాను చూడండి అంటే ఎప్పుడు పెట్టిందో తెలియదు. ఆయన స్కూటర్ స్టార్ట్ చేసేటప్పటికి ఈ జడ ముగించేసి ఆయన క్యారియర్ ఇచ్చేస్తుంది. మల్టీ టాస్కింగ్. ఒకసారి ఆవిడ పుట్టింటికి వెళ్ళి ఏం చేయగలడేమో చూద్దాం. చేయలేడు. ఏదో 2 రోజులు అయ్యేటికి మళ్ళీ పుట్టిన చుట్టూ తిరుగుతుంటాడు కానీ ఏం చేయలేడు. అర్థమవుతుంది మీకు? అందుకే రూల్ చేయాలంటే ఏం కావాలి? చాలామంది గర్ల్స్ ఏమనుకుంటారంటే ఇంత చదివాను, నేను ఇంట్లో వండుకోవాల్సి వచ్చింది, వంటింటి కుందేళ్ళని అయిపోయాను అనుకుంటారు. నో, ఇల్లు పరిపాలించాలంటే నువ్వు చదువుకోవాలి. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, చదువు పర్సనల్ మేనేజ్మెంట్ కోసం, చదువు లైఫ్లో చాలా విషయాల్ని సాధించడానికి, చదువు పేరెంటింగ్కి, చదువు ఇంటిని చక్కబెట్టుకోవడానికి. సో మెనీ థింగ్స్. చదువుకోవడం కేవలం ఉద్యోగం కోసం కాదు. చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప ఉద్యోగాలు చేస్తారు. మీకు తెలుసా, చదువుకున్న వాళ్ళు కంపెనీ పెట్టి చదువుకున్నోడికి ఉద్యోగం ఇస్తారు. తెలుసా మీకు ఆ సంగతి? బిల్ గేట్స్ ఎవరు? బిల్ గేట్స్ ఎవరు? చదువుకున్నాడు, చదువులో రాణించినాడు. ఆయన కంపెనీ పెడితే చదువుకున్న వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత గౌరవం ఇది!
సో అందుకని మనం ఆలోచించాలన్నమాట. చదువు అన్నది ఎందుకు పాసిబుల్ అయిందంటే, మీరు దేవుని పోలికలో దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. చదువు అంటే దేవుని పోలికను మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. చదువు అంటే ఇట్ ఈజ్ ఎసెన్షియల్, అది అత్యవసరం, అది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించారో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలంటే, మీరు ప్రపంచాన్ని పరిపాలించడానికి మిమ్మల్ని దేవుడు సృష్టించాడు. కాబట్టి మీరు పరిపాలకులుగా ఉండాలంటే, మీరు లీడర్స్గా ఉండాలంటే, మీరు ప్రపంచాన్ని జయించాలి అంటే మీరు చదువుకోవాలి. దట్స్ వై బైబుల్ ఎంకరేజెస్ us టు బీ నాలెడ్జబుల్ పీపుల్. సో ఎడ్యుకేషన్ గోల్ ఏంటి? దీన్ని బట్టి మీరు చూస్తే మార్క్సా నో, ఎడ్యుకేషన్ గోల్ మార్క్స్ కాదు, మైండ్ని డెవలప్ చేసుకోవాలి. ద డెవలప్మెంట్ ఆఫ్ మైండ్, అట్లీస్ట్ ది అల్టిమేట్ గోల్ కాకపోయినా దట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్స్. మైండ్ ఎదగలేదనుకోండి, ఏంటి ప్రాబ్లం? మళ్ళీ యూ కాంట్ బి ఎ రూలర్. ఎందుకు మీరు కార్పొరేట్స్కి వెళ్తే మీకు ఇంటర్వ్యూ ఎందుకు పెడతారు? ది రీడ్ యువర్ మైండ్. మీ ఎడ్యుకేషన్ మాత్రమే చూసి మీకు ఉద్యోగం ఇచ్చేస్తే మీ సర్టిఫికెట్లు చాలు. కానీ మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి? 3 రౌండ్స్ 2 రౌండ్స్ ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరేంటో చదువుతున్నారు. మీరేం చదివారో చదవరు, మీరేంటో చదువుతారు. సో ఎడ్యుకేషన్లో ఒక గోల్ ఏంటంటే, నీ మైండ్ని, దాని కెపాసిటీస్ని నువ్వు డెవలప్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్కి ఏంటి తేడా? తేడానే లేదు. 10/10 వచ్చినోడికి మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ పెట్టండి, 10/10 వస్తాయేమో. చచ్చినారో. ఎందుకని? వీడంతా బొచ్చులో పోసుకొని తీసుకెళ్ళి అక్కడ వేసేసి వస్తాడు అనమాట. వాడికి అందులో ఏముందో తెలియదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? పాఠం చెప్పిన తర్వాత చివరిలో మన క్వశ్చన్స్ ఉంటాయి కదా టెక్స్ట్లో, ఆ క్వశ్చన్స్ ఎవరు కనుక్కోవాలి? వాటికి ఆన్సర్లు పాఠం చెప్పేసిన తర్వాత టీచర్ టెక్స్ట్ బుక్ ఇచ్చి, అరే నేను ఇప్పుడు పాఠం చెప్పాను కదా, ఈ క్వశ్చన్స్కి ఇందులోనే ఆన్సర్లు ఉన్నాయి, నా పాఠంలో ఆన్సర్లు ఉన్నాయి, నువ్వు ఆన్సర్లు రాయిరా. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు మనకి. పాఠం చెప్పేసిన తర్వాత టీచర్ ఏం చేస్తుంది? రాసుకోండి అంటది. డిక్టేట్ చేస్తుంది ఆవిడ. డిక్టేట్ చేస్తే నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? నువ్వేంటి ఆలోచించావు? డిక్టేట్ చేసిన తర్వాత మొత్తం రాసుకుంటావు. రాసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? రాసేటప్పుడు అని ఆలోచిస్తావో ఆలోచించవు, రాసిన తర్వాత ఆలోచిస్తావో ఆలోచించవు, ఆ నోట్స్ ఎక్కడో పడేస్తావు. ఎగ్జామ్స్ ముందు తీసి మళ్ళీ చదువుతూ ఉంటాం. టీచర్ కూడా ఎంత గొప్పదంటే, ఇది కాకుండా నీ జ్ఞానంతో ఏదైనా ఒక మంచి పాయింట్ రాస్తే నీకు మార్కులు పడవు. టీచర్ గారు ఇంకా గొప్పవాళ్ళు. ఇంకా బుర్ర ఎలా పెరుగుతుంది? పెరగదు. సో దట్స్ నాట్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. ఎడ్యుకేషన్ నిన్ను ఎడిఫై చేయాలి, నీ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి, నీ మైండ్, నీ మెంటల్, లేకపోతే నీ ఇమోషనల్, నీ ఇంటలెక్చువల్ స్కిల్స్, నీ సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. లేకపోతే ఎడ్యుకేషన్ వేస్ట్ అన్నమాట. జాన్ స్టార్ట్ అనేటువంటి ఒక గ్రేట్ మ్యాన్ ఏమన్నాడంటే ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అవుట్ గాడ్స్ ఇమేజ్ ఆర్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ గాడ్ గివెన్ పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే దేవుడు ఏదైతే కెపాసిటీ నీకు ఇచ్చాడో ఆ కెపాసిటీని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలంటే, దేవుడు నేను ఎందుకు సృష్టించాడో దాన్ని సాధించడానికి. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గాడ్ గివెన్ పొటెన్షియల్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ గాడ్ గివెన్ పర్పస్ ఆఫ్ లైఫ్. అది ఎడ్యుకేషన్ అంటే.
ఈ హెల్దీ బిబ్లికల్ ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మీకు వస్తుందో మీరు ఎడ్యుకేషన్లో రాణిస్తారు. ఇది చాలా అవసరం అన్నమాట. మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 1920. ఎవరైనా చదువుతారా? 1920. ఇది ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ సాంస్క్రిట్? రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. రైట్. ఏం చేయాలట? ఏం చేయాలట? ఆలోచించాలట. అది అక్కడ క్రియాపదం, వర్బ్. ఏం చేయాలి? ఆలోచించడం పనేనా కాదా? ఆలోచించడం పనే కాదా? మీరు అసలు ఏం పని చేయకుండా తిని బబ్బు ఉంటున్నారు అనుకోండి, ఎట్లా ఉంటాయి మీ బాడీస్? ఎలా ఉంటాయి మీ బాడీస్? ఎలా ఉంటాయి చెప్పండి నాకు. ఎలా ఉంటాయి? ఐశ్వర్య రాయ్ లాగా ఉండవు, స్టాండప్ కామెడీ వాళ్ళలాగా ఉంటాయి కదా. ఎందుకని? ఫ్యాట్ వచ్చేస్తుంది. నౌ లెట్స్ కమ్. ఇప్పుడు బెల్లీస్ దగ్గర నుంచి బ్రెయిన్స్ దగ్గరికి వద్దాం. మీ బ్రెయిన్ కూడా ఆలోచించకుండా ఊరిని లోపల వేసుకొని, లెక్చరర్ చెప్పిందంతా లోపల వేసుకొని బబ్బు ఉంటున్నారు, మళ్ళీ వెళ్ళి అక్కడ వదిలేస్తున్నారు. ఏమవుతుంది మీ బ్రెయిన్కి? ఒబిసిటీ వచ్చేస్తుంది. అవును కదా? సో మీరేం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? థింక్. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? థింకింగ్, అనలైజింగ్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్. విమర్శిస్తూ థింక్ చేయడం, విశ్లేషిస్తూ థింక్ చేయడం, సహేతుకంగా థింక్ చేయడం, లాజికల్గా థింక్ చేయడం. నో దాట్స్ ఎడ్యుకేషన్. బట్టి కొడితే యు నో ఓన్లీ ద వాట్. అదే మీరు థింక్ చేస్తూ చదివితే యు నో ద హౌ అండ్ ద వై అండ్ ఈవెన్ ద వై నాట్. ఒక మేధావి ఉన్నాడు, ఆయన పేరు జార్జ్ బెర్నార్డ్ షా, జీబీ షా అంటారు. ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకి ఎక్కువ తెలుసు ఆయన. సార్ మీరు ఇంత మేధావి కావడానికి కారణం ఏంటని అడిగారు ఆయన. ఎందుకంటే హీఈస్ అ వరల్డ్ రినౌండ్ ఇంటలెక్చువల్ అనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఐ నాట్ ఓన్లీ థింక్ వై బట్ ఆల్సో ద వై నాట్ అన్నాడు. ఏమన్నాడు? నేను ఇంటలెక్చువల్ ఎందుకు అయ్యానంటే ఇంత మేధావిని, ఐ నాట్ ఓన్లీ థింక్ ద వై బట్ ఆల్సో ద వై నాట్. ఈరోజు మన స్టూడెంట్స్ ఇంత మొద్దులుగా ఎందుకున్నారు? దే నాట్ ఈవెన్ థింక్ వై. ఆయన నాట్ ఓన్లీ థింక్ వై బట్ ఈవెన్ ద వై నాట్. బట్ మనం నాట్ ఈవెన్ థింక్ వై. దట్స్ ఎ ప్రాబ్లం అనమాట. సో ఎడ్యుకేషన్ ఏం చేయాలి మన చేత? టీచర్లు కూడా ఎలా ఉండాలి? అలా ఎందుకు మేడం, ఇలా ఎందుకు ఉండకూడదు అంటే ఆవిడ చెప్పగలిగి ఉండాలి. అప్పుడే అది క్లాస్ రూమ్ అవుతుంది. చెప్పింది రాసుకో, కూర్చో. వేషాలు అందనుకోండి టీచరు, ఇంకా ఆవిడ టీచరు కాదు. మనం ఏ టెక్స్ట్ బుక్ టెస్ట్ పేపర్ గైడో చదివేసుకుంటే సరిపోతుంది. టీచర్ ఎందుకుంది నా ఎదురుగా? ఈవెన్ ద వై నాట్, ఎందుకు వై నాట్ చెప్పగలగాలి ఆవిడ. ఈ జార్జ్ బెర్నార్డ్ షా దగ్గరికి సోఫియా లారెన్స్ అనే ఒక బ్యూటిఫుల్ అంటే హాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట. ఆ రోజుల్లో ఆమెంటే దిమ్మ తిరిగి పడిపోయేవాళ్ళు అనమాట, అంత అందం ఉండేదట ఆవిడకి. మనలో చాలామంది పుట్టున్నాం. సో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, సోషల్ పార్టీలో, ఈయన జ్ఞానం గురించి విని ఆవిడ ఈయన దగ్గరికి వెళ్ళింది అనమాట. ఈయన వైనాట్స్ ఎలా ఆలోచిస్తాడో మీకు చెప్పడానికి చెప్తున్నాను అనమాట. ఈయన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసింది.
మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అంది సోఫియా లారెన్స్. స్టన్నింగ్ బ్యూటీ అనమాట. మామూలుగా ఏ పురుషుడైనా పడిపోవాలి. ఎందుకు అని అడిగాడు ఈయన. వై అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఏమందంటే, నా అంత అందగాడు నీ అంత బుర్రగాడు పుడతాడు కదా. అప్పుడు ఈయన వైనాట్ బయటికి తీశాడు అనమాట. ఒకవేళ ఇలా అయితే అన్నాడు ఆయన. ఎలా అందామా సోఫియా లారెన్స్, నీ అంత బుర్రగాడు నా అంత అందగాడైతే ఏమైంది? అతను వాడు తెలివంటే. ఇలా నువ్వు తయారైతే నీ కాలేజీకి గొప్ప, ఇలా నువ్వు తయారైతే నీ స్కూల్ గొప్ప, నీ గురువు గారు గొప్ప, నీ విద్యా విధానం గొప్ప. ఇది లేదు అన్ఫార్చునేట్లీ మనకి. రోమపత్రికలోనే ఉందాం మనం. సో బైబిల్ ఏమైనా ఎంకరేజ్ చేస్తుందంటే, నెంబర్ 1 మనల్ని థింక్ చేయండి, బీ థింకర్స్ అంటుందన్నమాట. మీరు థింక్ చేయండి, ఆలోచించండి. యేసుక్రీస్తు కూడా ఒకసారి అక్కడ ఉన్నటువంటి మత పెద్దల్ని తిట్టాడనమాట. మీరు ఆకాశం చూసి దాని రంగు చూసి వర్షం వస్తుందో రాదో చెప్పగలుగుతున్నారే, మీరు కామన్ సెన్స్ ఉపయోగించగలుగుతున్నారు, దేవుడి దగ్గరికి వచ్చేటికి మీకు బుర్రెందుకు పని చేయట్లేదురా వెదవల్లారా అని తిట్టాడు. అంటే నేను మోడర్న్ వర్షన్లో చెప్తున్నా. ఎక్కడ వెదవనుంది బైబిల్లో ఎతికేరు మళ్ళీ. అంటే జీసస్ ఏం చెప్తున్నాడు? థింక్, బుర్ర ఉపయోగించండి అని చెప్తున్నాడు అనమాట. థింక్ చేయాలి మనం. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ఎడ్యుకేషన్. నా ఏం థింక్ చేయాలో కూడా చెప్తున్నాడు అక్కడ పాల్ రోమాపత్రికలో. దేన్ని థింక్ చేయాలట? సృష్టిలోని వస్తువులను. సృష్టిలోని వస్తువులను. మహేష్ బాబు గురించి కాదు, సమంత గురించి కాదు. దేని గురించి నువ్వు థింక్ చేయాలి? సృష్టిలోని వస్తువులను థింక్ చేయాలి. నువ్వు ఏమిటి సృష్టిలోని వస్తువులు నాకు చెప్పండి. ఏంటి సృష్టిలోని వస్తువులు ఏంటి? నేమ్ ఆఫ్ ఫ్యూ, కొన్ని వస్తువుల పేర్లు చెప్పండి. ఏమండి? నేచర్లో ఉన్న వస్తువులు ఏంటని అడిగాను నేను. చంద్రుడు, ఓకే, సూర్యుడు, భూమి. చూడండి, మీరు థింక్ చేయడానికి కూడా రావట్లేదు మీకు, చూసారా? ఇదే చైనా మహిమ, చైతన్య నారాయణ మహిమ. ఒకటి 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 ఇందులో మార్కుల్లో 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 మార్కులు. చివర 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 ఇందులో జ్ఞానంలో అది. సో ప్లీజ్ బీ థింకర్స్. దేన్ని థింక్ చేయాలంట? సృష్టిలోని వస్తువులు. ఏంటి సృష్టిలోని వస్తువులు? ఇంకొన్ని చెప్పండి. ఏమండి? నో సృష్టిలోని వస్తువులు అడుగుతున్నాను. ఫిష్, ఓకే. ఆహారం గురించి, ఓకే. చెట్లు, చెట్లు పుట్టలు. యువర్ రైట్. యాదగిరి గుట్ట, ఎల్లమ్మ గుట్ట గురించి కూడా ఆలోచించాలి నువ్వు. అనంతగిరి హిల్స్. ఇంకేమున్నాయి సృష్టిలో వస్తువులు? ఏమండి? స్టార్స్, వెరీ గుడ్. నక్షత్రాలు ఇంత లేటుగా కనపడ్డాయి సార్. మీకు పెళ్ళింది కదా, పెళ్ళి అయితే వెంటనే కనపడాలి బ్రదర్. ఇంకా వాటర్ బాటిల్, సృష్టిలోని వస్తువులు. వాటర్ ఫాల్స్, మేబీ వాటర్ బాడీస్, ఓకే. మీరు కూడా సృష్టిలో వస్తువే. యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేషన్. చూడండి, మీరు చెట్లు గురించి ఆలోచించారనుకోండి, దట్ ఈస్ బాటనీ.
మీరు జంతువుల గురించి ఆలోచించాలనుకోండి, దట్ ఈస్ జువాలజీ. మీరు భూమి గురించి ఆలోచిస్తే దట్ ఈస్ జియాలజీ. అవునా కదా? మీరు అంతరిక్షం గురించి ఆలోచించారనుకోండి, సూర్యచంద్ర నక్షత్రాదులు, దట్ ఈజ్ ఆస్ట్రానమీ. మీరు కొంచెం లోపలికి వెళ్ళి మైక్రో లెవెల్కి వెళ్ళి మీరు పదార్థం గురించి ఆలోచించారనుకోండి, దట్ ఈస్ ఫిజిక్స్. పదార్థంలో ఇంకా లోపలికి వెళ్ళి మీరు ఎలిమెంట్స్ గురించి ఆలోచించారనుకోండి, దట్ ఇస్ కెమిస్ట్రీ. మీరు మనిషి గురించి ఆలోచించారనుకోండి, దట్ ఇస్ ఆంథ్రోపాలజీ. మీరు మనిషి లోపలికి వెళ్ళి ఆలోచించారనుకోండి, దట్ ఇస్ మెడిసిన్. మీరు బయోలాజికల్ బ్రెయిన్ని దాటి ఇంకా లోపలికి వెళ్ళి మీరు మైండ్ గురించి ఆలోచించారనుకోండి, దట్ ఇస్ సైకాలజీ. అంటే ఆలోచించడం గురించి ఆలోచిస్తున్నారు మీరు. అండ్ యూ గో ఇన్ టు ఫిలాసఫీ, లాజిక్, సో మెనీ థింగ్స్, ఎపిస్టమాలజీ. నా ఎడ్యుకేషన్ ఎలా పుడుతుంది? సృష్టిలోని వస్తువులను ఆలోచించాలి. ఆలోచించాలంటే ముందు ఆలోచించే కెపాసిటీ నాకు ఉండాలి. మళ్ళీ యూఆర్ గోయింగ్ టు పాయింట్ 1. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆలోచించే కెపాసిటీ ఇచ్చాడు ఆయన. అది కూడా ఎలాగా? మామూలుగా ఆలోచించడం కాదు, అనలిటికల్గా కదా, క్రిటికల్గా, లాజికల్గా, ఇన్ని రకాలుగా నువ్వు ఆలోచించగలవు. కాబట్టి ఈవెన్ ఆలోచించడాన్ని గురించి కూడా నువ్వు ఆలోచించడం గలవు. కాబట్టి ఎడ్యుకేషన్ పాసిబుల్ అయింది. నువ్వు అక్కడే ఉందాం, మళ్ళీ వెళ్దాం అక్కడికి. ఇదంతా ఎందుకు చేయాలట? ఇదంతా ఎందుకు చేయాలి? అక్కడే ఉంది చూడండి. ఈజ్ టు నో గాడ్. ఈజ్ టు నో గాడ్. ఎందుకు చదవాలి? నీకు అప్పుడప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు మమ్మీ నన్ను ఇలా విసిగిస్తావు? నన్ను ఎందుకు ఇలా సంపుకు తింటావు? హాస్టల్లో వేస్తారు. ఏ గురువారం ఇప్పుడు హాలిడే వస్తుంది, ఆ రోజు మమ్మీ ఏ చాక్లెట్లో పప్పలో తీసుకొస్తుంది, నా గురించి అడుగుతుంది అనుకుంటే రాగానే మార్కులు వచ్చినాయి అని అడుగుతుంది. ఎలా ఉంటుంది? ఎందుకు వచ్చిందిరా మమ్మీ అనిపిస్తుంది అనమాట. మమ్మీ వచ్చి నువ్వెలా ఉన్నావు అంటే నీకు బాగుంటుంది. ఎందుకంటే కాలేజీలో అందరూ నిన్నేం అడుగుతారు? మార్క్స్ గురించి అడుగుతారు. మమ్మీ కూడా మార్క్స్ గురించి అడిగితే ఆమె తల్లి కాదు, మహాతల్లి. సో ఎందుకు చదవాలి? మీకు ఇచ్చే ఆన్సర్లు ఏంటి? ఉద్యోగం కోసం చదవాలి, ప్రెస్టేజ్ కోసం చదవాలి కదా, పక్కింటోడు ఎవడు అనుకుంటాడేమో చదవాలి, అమ్మా నాన్న కోసం చదవాలి, వాళ్ళ పరువు పోతుంది లేకపోతే, నన్ను ఎవడైనా హౌలేగాళ్ళగా చూస్తాడని చదవాలి కదా. ఇలా రకరకాలుగా వస్తుంది అనమాట మనకి. తెలంగాణ భాషలో మాట్లాడుతున్నాను అంతే. మన కేసీఆర్ గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చేశారు కదా మనకి, అనేసి తెలంగాణ కాబట్టి అన్నాను. రైట్? దేర్ ఫోర్ ఎందుకు చదవాలి? నా కోసం కాదు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ టు నో గాడ్. మీరు అడిగితే అదేంటి, నన్ను పుట్టించడం, నేను చాలా స్పెషల్, నేను చాలా గొప్ప అన్నారు, చివరికి దేవుడి కోసం చదవాలా నేను? ఇంత బతికి ఇంటర్నెట్ వచ్చినట్టు ఏంటిది అని మీకు అనిపించవచ్చు, పెద్ద డౌట్ రావచ్చు. ఎందుకంటే దేవుడిని ఎందుకు తెలుసుకోవాలంటే, నిన్ను తెలుసుకోవాలంటే నువ్వు ముందు దేవుడిని తెలుసుకోవాలి. ఎందుకంటే నీ సృష్టికర్త ఆయనే కాబట్టి, అది కూడా ఆయన పోలికలో నేను చేశాడు కాబట్టి. సో నీ కోసం చదవకూడదు, మీ అమ్మా నాన్న కోసం చదవకూడదు, నీ ప్రెస్టేజ్ కోసం చదవకూడదు, నీ ర్యాంక్ కోసం చదవకూడదు. యూ నీడ్ టు స్టడీ టు నో గాడ్. అండ్ దెన్ దేవుణ్ణి తెలుసుకున్నాక నన్ను నేను తెలుసుకుంటాను, ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటాను, ఎందుకంటే దానికి కూడా ఆయన సృష్టికర్త కాబట్టి. ఐ ప్రాపర్లీ అండర్స్టాండ్ ద క్రియేషన్, ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ ప్రాపర్లీ అండర్స్టాండ్ మై సెల్ఫ్ ఇఫ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐ అండర్స్టాండ్ గాడ్ ప్రాపర్లీ. దేవుణ్ణి నేను బాగా అర్థం చేసుకున్నప్పుడు, సరిగా అర్థం చేసుకున్నప్పుడు నన్ను నేను సరిగా అర్థం చేసుకుంటాను, ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకుంటాను. ఈవెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. నీ బతుకు అర్థం ఏంటో నీకు అర్థమవుతుంది. దేర్ ఫోర్ ఎందుకు చదవాలి అంటే, చూడండి, ఆంథ్రోపాలజీ, లేకపోతే బయాలజీ, లేకపోతే ఫిజియాలజీ, లేకపోతే జువాలజీ, లేకపోతే జియాలజీ, లేకపోతే
ఫిజిక్స్, లేకపోతే ఆస్ట్రోఫిజిక్స్, లేకపోతే జియోఫిజిక్స్, లేకపోతే కెమిస్ట్రీ, లేకపోతే బయోకెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఎందుకు చదవాలంటే ఆల్ ఆలజీస్ ఈజ్ ఫర్ థియాలజీ. You understand the point? All ologies is for theology, not for loveology. ప్రేమలో పడ్డానికి కాదు. మనం చదువుకోవడానికి వెళ్ళి మనసు పారేసుకుంటాం కదా. సాధారణంగా ఎందుకు చదువుకుంటాం? మనసుని పెంపొందించుకోవడానికి చదువుకుంటాం కదా. మనం ఏం చేస్తాం? చదువుకోవడానికి వెళ్ళి దాన్ని పారేసుకొని వస్తాం. నాట్ ఫర్ లవాలజీ బట్ ఫర్ థియాలజీ. ఓకే, ఏం తెలుస్తాయట ఇలాగా నేను స్టడీ చేస్తే? నెంబర్ 1, హిజ్ ఇంటాంజిబుల్ ఎగ్జిస్టెన్స్. అంటే నా పంచేంద్రియాలతో తెలుసుకోలేను దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ని. ఇట్ ఈస్ ఇంటాంజిబుల్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ పోడియం ఉందనుకోండి, అయితే ఈ రోస్టర్ ఉందనుకోండి, దీన్ని నేను తాకగలను, నా స్పర్శకు అర్థమవుతుంది, నా కళ్ళు దీన్ని అర్థం చేసుకుంటాయి, రైట్? ఇలా ట్యాప్ చేస్తే నా చెవులకు కూడా తెలుస్తుంది. దిస్ ఈజ్ టాంజిబుల్ అన్నమాట. కానీ గాడ్ ఈజ్ బియాండ్ ఫిజిక్స్, సో హీఈస్ ఇంటాంజిబుల్. సో అందుకని నేను దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ముందు ఈ టాంజిబుల్ ఫిజికల్ వరల్డ్ని నేను అర్థం చేసుకోవాలి. అందుకని సృష్టింపబడిన వస్తువులని నేను చదివినప్పుడు సృష్టించిన వాడు నాకు అర్థమవుతాడు అనమాట. ఎందుకంటే ఆయన ఇంటాంజిబుల్ నేచర్లో ఉంటాడు, ఆయన బియాండ్ ఫిజిక్స్లో ఉంటాడు. ఈ మైక్ చేసినాడు మైక్లో ఉండడు కదా. ఈ సెల్ ఫోన్ చేసినాడు సెల్ ఫోన్లో ఉండడు. పాత రోజుల్లో మనకి పాటల్లో చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తారు. మనకి అదో కల్చర్ ఉంది. మనకి నువ్వు ముద్ద తినలేదు అనుకోండి, అక్కడ బూచోడు ఉన్నాడు అంటారు. ఈమె పెద్ద అయిపోయిన తర్వాత కూడా లైట్ వేసుకునే పడుకుంటుంది, ఎందుకంటే ఆ బూచోడు ఉంటుందా అనుకుంటుంది. ఈమె బూచి అదే చీకటి బూచి అయిపోద్ది అనమాట. మీరు పాత పాట వింటారు, బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టులో ఉంటాడు, కళ్ళకి ఎప్పుడు కనపడు, కబుర్లు ఎన్నో చెప్తాడు అని శ్రీదేవి చిన్నప్పుడు ఫ్రాక్ వేసుకొని పాడింది పాత సినిమాలో. ఉంటాడు లోపల, ఉంటాడు బుల్లిపెట్టులో. బుల్లిపెట్టులో ఎవడుండడు. ఈ బుల్లిపెట్టిని తయారు చేసినాడు బుల్లోడు కాదు, వాడు బయట ఉంటాడు. ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వాడు కూడా మామూలోడు కాదు, ఆయన బయట ఉంటాడు. ఆయన అర్థం చేసుకోవాలంటే ఈ టాంజిబుల్ వరల్డ్ని మొదట నువ్వు అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఎడ్యుకేషన్? స్టడీయింగ్ దిస్ టాంజిబుల్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది ఇంటాంజిబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు కనపడని దేవుణ్ణి పంచేంద్రియాలతో అర్థం చేసుకొని 5 సెన్సెస్తో అర్థం చేసుకోలేని దేవుణ్ణి నేను ఈ ప్రపంచాన్ని సృష్టించి చదవడం వల్ల. దట్స్ వై ఎడ్యుకేషన్ ఈస్ రైట్. దేర్ బై తర్వాత నాకు సెకండరీ పర్పస్ ఏమవుతుందంటే నన్ను నేను తెలుసుకుంటాను, ప్రపంచాన్ని తెలుసుకుంటాను, జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాను, బ్రతుకు అర్థాన్ని తెలుసుకుంటాను. మనము ఇంటాంజిబుల్ ఎగ్జిస్టెన్సే కాదు, ఇంకా చూడండి, ఇన్విన్సిబుల్ పవర్. ఆయన నిత్య శక్తి, అది అంతులేని శక్తి. ఆయన పవర్ మనకు అర్థమవుతుంది. మనం సృష్టించిన ఒక పరమాణువులోనే దాన్ని విచ్చిత్తి చేస్తే, ఏమండి, దాన్ని స్ప్లిట్ చేస్తే పరమాణువుని ఎంత శక్తి పుడుతుంది? ఓ దేశం ఎగిరిపోద్ది కదా. ఆటం బాంబు తెలుసు కదా మీకు. ఎంత ఉంటుంది ఆటం? దాన్ని మీరు స్కేల్ మీద కొలవగలరా? నో. అంత నానో యూనిట్స్లో ఉంటుంది అది ఆటమ్ సైజ్. కానీ దాన్ని పగలగొడితే మ్యాక్రో లెవెల్లో ఉంటుంది దాని ఎఫెక్ట్. అంటే క్వాంటమ్ లెవెల్లో ఉన్నటువంటి యాటము మ్యాక్రో లెవెల్లోకి వచ్చేస్తుంది దాని శక్తి. జస్ట్ ఇమాజిన్, యాటమ్ని సృష్టించినోడికి ఎంత శక్తి ఉండాలి? జస్ట్ ఇమాజిన్ దాట్. అందుకని ఇన్విన్సిబుల్ పవర్ కూడా అర్థమవుతుందంట, ఆయన నిత్య శక్తి. అంతేకాదు, రోమపత్రిక ఇంకేం చెప్తుందంటే హిజ్ ఇన్విజిబుల్ నేచర్. ఆయన ఫిజికల్ ప్రాపర్టీస్ లేవు ఆయనకి. రంగు, రుచి, వాసన, సైజు, షేపు, ఎత్తు, పొడుగు. మనకు అప్పుడప్పుడు వేస్తుంటారు ఫోటోల్లో, తండ్రికి తెల్ల జుట్టు, కుమారుడికి నల్ల జుట్టు, పరిశుద్ధాత్మ పౌరము. అవి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అంతే. బట్ దేవుడికి అట్లా జుట్టు నెరవడము, గార్నియర్ ఏమీ ఉండవు ఆయనకి. ఆయనకి వయసు ఉండదు.
మనకు ఊరికే అర్థం కావడానికి మీకు తెలుసో తెలీదో, ట్రినిటేరియన్ గాడ్లో, దేవత్వంలో తండ్రికి ఎంత వయసో నిత్యత్వంలో కుమారుడు కూడా అంతే వయసు, మనలా కాదు. దే కో ఎగ్జిస్ట్ ఇటర్నల్లీ. వాళ్ళ నిత్యత్వం అంతా ఎప్పుడు కలిసే ఉనికిలో ఉంటారు. వాళ్ళు ఉనికిలో లేని సందర్భం లేదు ఇద్దరు కూడా. ఈ ప్రపంచాన్ని చదువుతుంటేనే బుర్ర పేలిపోతుంది. మరి ఈ ప్రపంచాన్ని సృష్టించడండి. సో అందుకని అది ఎక్కడికి లీడ్ చేస్తుందంటే, మీరు నిజంగా ఎడ్యుకేషన్ ద్వారా ప్రపంచాన్ని చదివి సృష్టికర్తను తెలుసుకున్న నాడు, యునో వాట్ హ్యాపెన్స్, వయా యువర్ ఎడ్యుకేషన్ యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దట్ లీడ్స్ టు వర్షిప్. వర్షిప్ అంటే మ్యూజిక్కి ఎగరడం కాదు. వర్షిప్లో ట్రూత్ ఉండాలన్నాడు యేసుక్రీస్తు వారు. ఆరాధించేవాడు ఎంత ఆరాధించాలి? సత్యముతో. వాట్ ఈస్ ట్రూత్? ట్రూత్ అబౌట్ గాడ్. ఈరోజు పాట అంటే ఏంటి? ఎంత అర్థం కాకపోతే అంత అర్థమైనట్టు. ఎంత గోల్ చేస్తే అంత బాగా పాడినట్టు. ఈ మధ్యకాలంలో ఎవరు పాడినట్టు నేను చూడట్లేదు, అందరూ అరుస్తున్నారు. ఇతమో యెహోవా డే. ఏంటది? పాట. అది పాట. ఇట్స్ నాట్ ఎ సాంగ్, ఇట్స్ ఎ షౌటింగ్. అరుపులు, కేకలు, పెడబొబ్బులు పాటలు కాదు. పాటకు ఒక రాగం ఉంటుంది, దానికి ఒక మీటర్ ఉంటుంది, దానికి ఒక మెలోడీ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక మూడ్ ఉంటుంది కదా. దాన్ని పాట అంటారు. సో ఎందుకు ఇంత మీనింగ్లెస్గా అయిపోయాం? ట్రూత్ ఈజ్ మిస్సింగ్. సో ఎడ్యుకేషన్ అల్టిమేట్గా ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుణ్ణి తెలుసుకునేలా చేస్తుంది. అండ్ దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆయన గొప్పతనం ఎప్పుడైతే అర్థమవుతుందో, యూ విల్ బి జస్ట్ ఫ్యాసినేటెడ్. నువ్వు అలాగా ఆస్ట్రక్ అయిపోయి నోరెళ్ళబెట్టి చూస్తుంటావు అనమాట. టైడ్ వాడితే అవాక్కయ్యారు ఎవరు? టైడ్ వాడితే కాదు, దేవుణ్ణి చూస్తే అవాక్ అయిపోతాం. అవాక్ అంటే తెలుసా మీకు? వాక్ ఉండదు అనమాట, మాట ఉండదు, మాటలు లేవు అంటే మీకు అర్థమవుతుంది కదా. అవాక్ అయ్యారంటే మీకు అర్థం. వర్షిప్ అంటే ఏంటో తెలుసా? దేవుని గొప్పతనాన్ని చూసినప్పుడు మాటలు లేవు, అది వర్షిప్. గుండె దేవుడితో నిండి పెద్దదైతేనంట నోరు చిన్నపోద్ది అంటాడు ఒక ఆయన. నువ్వు ట్రూ వర్షిప్లోకి వెళ్ళినప్పుడు నీకు మాట పెగలదు. బికాస్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు డిస్క్రైబ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని గొప్పతనాన్ని వివరించడానికి భాష సరిపోదు. అందుకనే ద మోర్ యు ఆర్ సైలెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద మోర్ యువర్ సోల్ వర్షిప్స్ గాడ్. మీరు ఎప్పుడైనా యూనివర్సిటీస్కి వెళ్ళి పిహెచ్డి చేసే వాళ్ళని చూడండి. వాళ్ళు ఒక పాయింట్కి వచ్చి ఇక్కడ నుంచి నాకు అర్థం కాలేదంటారు. దిస్ వరల్డ్ ఈజ్ ఎ మిస్టరీ. సైన్స్లో దేర్ ఆర్ సో మెనీ మిస్టరీస్. మీరు ఫిజిక్స్ నుంచి వస్తే మీకు ఒక మిస్టరీ చెప్తాను నేను. లైట్ పార్టికల్ అండ్ లైట్ ఈజ్ ఎ వేవ్, ఏకకాలంలో, విచ్ ఈజ్ ఎ మిస్టరీ. మీరు బయాలజీ అయితే మీకు ఒక మిస్టరీ చెప్తాను నేను. ఒక తల్లి గర్భంలో జైగోట్లో, సంయుక్త బీజంలో, అంటే స్త్రీ బీజం పురుష బీజం కలిసిన తర్వాత ఒక సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత, జైగోట్ ఏర్పడిన తర్వాత, అందులో లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నోబడీ నోస్. పర్సనాలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నోబడీ నోస్. ఈవెన్ స్టిల్ ఇట్స్ ఎ మిస్టరీ. His creation is a mystery because God is a mystery. The Creator is the mystery. So, ఎందుకు చదవాలి? To appreciate God's greatness and to express His image. నా ఇమేజ్, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ గొప్ప కెపాసిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి చదవాలి. ఆ దేవుణ్ణి అప్రిషియేట్ చేయడానికి, అభినందించడానికి చదవాలి.
నువ్వు ఎప్పుడైతే తెలుసుకుని దేవుణ్ణి అభినందిస్తావో దాట్స్ ఎ ట్రూ వర్షిప్. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రేమలేఖ రాస్తూ, నువ్వంటే నాకు ఎంత అడరేషన్ అంటే అని 10 పేజీలు రాసి 11వ పేజీలో చెప్పలేనంత అన్నాడు అనుకోండి. ఆ అమ్మాయి మళ్ళీ ఉత్తరం రాసింది, ఎందుకు అంత చెప్పలేనంత అడరేషన్ ఎందుకో అని రాసింది అనుకోండి ఉత్తరం, అయితే SMS ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఈ అబ్బాయి ఎందుకో తెలియదు అన్నాడు అనుకోండి. ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుంది ఆ ఆరాధన, ఒకసారి ఆలోచించండి. మీ ఆరాధన కూడా చాలాసార్లు దేవుడి విషయంలో అలాగే ఉంది. అందుకని మనకు ఆరాధించడం చేతగాక అరిగిపోయిన రికార్డు లాగా ఆరాధన నీకే, ఆ గ్రామ్ఫోన్ రికార్డు అరిగిపోతుంది చూడండి, ఆ గ్రూవ్లో నుంచి పక్క గ్రూవ్లోకి వెళ్తాను అనమాట. అది అటు వరల్డ్ ఎడ్యుకేషన్ లేదు, ఇటేమో బిబ్లికల్ ఎడ్యుకేషన్ లేదు. ఈ రెండు లేకపోయేసరికి మనం చదువుకున్న మోటార్లంగా తయారయ్యాం. ఏమనాలి మనల్ని? ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అనాలా, లిటరేట్స్ విత్ నో ఎడ్యుకేషన్ అనాలా, అన్ఎడ్యుకేటెడ్ లిటరేట్స్ అనాలా? ఐ డోంట్ నో. ఏమండి? సో ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఏంటో మీకు అర్థమైంది. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక నేను తీసుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, మళ్ళీ అగైన్ అనదర్ సైంటిస్ట్, గెలీలియో పేరు ఎప్పుడైనా విన్నారా? ఇందాక మనం లిస్టులో చెప్పుకోలేదు. కోపర్నికస్, గెలీలియో చేసిన పని ఏంటంటే, ఆయన టెలిస్కోప్ ద్వారా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆయనకి ఒకటి అర్థమైంది ఏంటంటే, భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ, భూమి అంటే జియోస్ అన్నమాట గ్రీక్లో. జియోసెంట్రిక్ యూనివర్స్ని నమ్మేవాళ్ళు అప్పుడు, అంటే భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయని. కాదు, ఇట్ ఈస్ హీలియోసెంట్రిక్ యూనివర్స్. హీలియోస్ అంటే సూర్యుడు అనమాట. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది భూమి, గ్రహాలు అని ఆయన చెప్తే ఆయన జైల్లో పెట్టారు. మీకు చాలామంది బాబు గోగినేని ఇలాంటి వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు, వచ్చి గెలీలియోని జైల్లో పెట్టారు, ఈ క్రైస్తవులు సైన్స్కి విరుద్ధం అని అంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే హాఫ్ స్టోరీయే తెలుసు, వీళ్ళంతా అభిమన్యుల టైప్, సగం తెలిసిన బ్యాచ్ అన్నమాట. గెలీలియోని లోపల ఎందుకు పెట్టారంటే, నాట్ బికాజ్ దే ఆర్ అగైన్స్ సైన్స్. గెలీలియో ఒక పార్టీలో ఉన్నాడు చర్చిలో, గెలీలియోకి ఇంకొక పార్టీ ఎదురుగా చర్చిలో, 2 గ్రూపులు ఉన్నాయన్నమాట చర్చిలో. అందుకని గెలీలియోని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ఒకవేళ చర్చి సైన్స్కి వ్యతిరేకమైతే గెలీలియో లోపల కూర్చొని ఏం చేయాలి? ఆయన దేవుడిని తిట్టాలి, లేకపోతే చర్చిని తిట్టాలి కదా. కానీ లోపల కూర్చొని ఆయన బైబిల్ చదువుకున్నాడు. గెలీలియోని మనం అడిగితే గెలీలియో చెప్పిన విషయాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎందుకు ఆయన ఇంత గొప్పగా రీసెర్చ్ చేయగలిగాడు అంటే, మళ్ళీ ఆయనకి బైబిలే ఇన్స్పిరేషన్. ఇదిగో మీరు చదివారే రోమపత్రిక 1:19-20, సృష్టిలోని వస్తువులని ఆలోచించు అని చెప్తుంది బైబిల్. సో హీ స్టార్టెడ్ స్టడీయింగ్ ద స్పేస్, ద యూనివర్స్, ద సోలార్ సిస్టమ్. సో ఆయన సత్యం కనుక్కున్నాడు. అండ్ హీ వాజ్ అ స్ట్రాంచ్ బిలీవర్, స్ట్రాంచ్ క్రిస్టియన్ బిలీవర్. మనం అందుకనే సైంటిస్టులు ఏం చెప్పారో మాత్రమే చూడకూడదు, వాళ్ళ జీవితాలు కూడా చదవాలి. ఐజాక్ న్యూటన్ ఫర్ దట్ మ్యాటర్, ఐజాక్ న్యూటన్ జీవితంలో ఏం జరిగిందంటే, ఆయన ఒక సోలార్ సిస్టమ్ మోడల్ తయారు చేశాడట మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ తోటి. ఆయన ఫ్రెండ్కి ఈయనకి ఎప్పుడు గొడవ, ఈయన దేవుడు ఉన్నాడని, ఆయన దేవుడు లేడని. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చేటప్పటికి మనోడు ల్యాబ్లో ఉన్నాడు. సో ల్యాబ్లో ఉన్నాడని చెప్తే ల్యాబ్లోకి వెళ్ళాడు. ల్యాబ్లోకి వెళ్ళి చూసేటప్పటికి ఒక అద్భుతమైన సోలార్ సిస్టమ్ మోడల్, మధ్యలో సన్ మోడల్, చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. చూసి వాళ్ళ ఫ్రెండ్ ఆ రోజుల్లో చాలా అంటే షాక్ అయిపోయి, ఎవరు చేశారా ఇది,
భలే ఉంది అన్నాడు అనమాట. ఐజాక్ న్యూటన్కి ఛాన్స్ వచ్చింది, ఎవరు చేయలేదు అన్నాడు ఆయన. ఏంట్రా ఎవరు చేయలేదంటే ఏంటి, నేను పిచ్చండి అనుకున్నావా? అవునరా ఎవరు చేయలేదు, నేను ఉదయం ల్యాబ్ చేసేటప్పటికి ఇక్కడ ఉంది ఇది, నిన్న రాత్రి వెళ్ళని లేదురా, ఉదయం వచ్చేటప్పుడు తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి, ఎవరు చేశారో తెలియదు అన్నాడు. అట్లెట్లారా ఎవరు చేయకుండా ఎలా వస్తుందా అన్నాడు. అంతేనంటావా అన్నాడు. అవును కదా మరి, అదేంటి ఎవరు చేయకుండా రావచ్చు కదా, ఏమైంది దాంట్లో? లేదురా ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా ఇక్కడికి వస్తుంది. మరి మోడలే ఎవరో ఒకరు తయారు చేయకుండా రాకపోతే ఒరిజినల్ ఎక్కడి నుంచి వస్తుందిరా, ఎవరో ఒకరు తయారు చేయకుండా అన్నాడు. థింకింగ్ అంటే అలా ఉంటుంది అనమాట. సో అందుకని క్రిస్టియన్ స్టూడెంట్స్గా మీరు మరీ ఎక్కువగా ఎడ్యుకేషన్లో ఎక్సెల్ అవ్వాలి. మార్క్స్ కోసం కాదు, మార్క్స్ కోసం కాదు, టు మాస్టర్ ద సబ్జెక్ట్, టు డెవలప్ యువర్ మైండ్ అండ్ ఇట్స్ ఫ్యాకల్టీస్. మనసుని, అందులో ఉన్న కెపాసిటీస్ని మీరు హార్నెస్ చేసుకోవడానికి, వాటిని పెంపొందించుకోవడానికి చదవాలి. దేవుని కోసం చదవాలి, దేవుని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి చదవాలి. నేను ఎంపీసీ తీసుకున్నానని చాలా బాధపడేవాడిని, బికాజ్ ఐ వాంటెడ్ టు బీ అ డాక్టర్ ఆర్ ఎ బయాలజిస్ట్. నన్ను తిట్టుకునేవాడిని, నాకు జరిగిన సర్కమ్స్టాన్సెస్ని చూసి చాలా రిగ్రెట్ అవుతూ ఉండేవాడిని. ఎప్పుడైతే నేను దేవుని గురించి చదవడం మొదలెట్టానో, రోమాపత్రిక నాకు ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్ అర్థమైందో, నా ఫిజిక్స్ నాలెడ్జ్, నా మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, నా కెమిస్ట్రీ నాలెడ్జ్, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, ఆయన ఎగ్జిస్టెన్స్ని, ఆయన నేచర్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది అన్నమాట. దెన్ ఐ స్టార్టెడ్ థ్యాంకింగ్ గాడ్. నాకు యాక్సిడెంటల్గా నేను ఎంపీసీ అయినందుకు ఐ స్టార్టెడ్ థ్యాంకింగ్ గాడ్. టిల్ టుడే, ఈరోజు కూడా నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, బయాలజీ మీద ఉన్న ప్రేమతోటి బయాలజీ మళ్ళీ చదివాను దేవుడి కోసం. మెడిసిన్లో కొన్ని థింగ్స్ తెలుసుకున్నాను, ఇంజనీరింగ్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాను, ఫిలాసఫీలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను, సైకాలజీలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వై? నౌ ఐఎమ్ ఏబుల్ టు అప్రిషియేట్ గాడ్, హిస్ గ్రేట్నెస్. రైట్? సో ఇది ప్రభుని ఆరాధించడానికే కాదు, నన్ను నేను తెలుసుకోవడానికి, నా వాల్యూని నేను గుర్తించడానికి, నా వర్త్ని నేను గుర్తించడానికి, ప్రపంచాన్ని సరిగా చూడడానికి నాకు హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఐడియా అబౌట్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ ఆర్ టు పాస్టర్ కీర్తి పవన్ గారు. మనం